హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్విడి సర్వర్ యూట్యూబ్ ఛానల్. నిన్నటి వీడియోలో మనం వచ్చేసి ఎల్పిఎమ్స్ అన్ని ఏ విధంగా విజిబుల్ కావాలని ఇంతకుముందు వీడియోలో మనం చేసాము. అలాగే ఎల్పి నెంబర్స్కి కాల్అవుట్స్ ఏ విధంగా ఇవ్వాలనేది కూడా చూసాము. ప్రజెంట్ వచ్చేసి మనము ట్రావర్స్ మ్యాప్లో ఈ యొక్క ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నీట్గా కనపడడానికి, అంటే విలేజ్ బౌండరీగా అవుట్ సైడ్ పెట్టడానికి మనం ఏం చేయాలని చూద్దాము. చాలామంది డిజాల్వ్ లేయర్ని ఎక్స్ప్లోర్ చేసి మనకు లెంత్ కావాలనుకున్నప్పుడు అది పెట్టేసుకొని ఉంటారు. సో ఇప్పుడు మనకు వచ్చేసి డిజాల్వ్ లేయర్కి, అంటే మనం ఏదైతే హ్యాబిటేషన్ కానీ ట్రావర్స్ కానీ చేసి ఉంటామో వాటికి మాత్రం మనం ఇప్పుడు డిజాల్వ్ లేయర్ అనేది ఆన్లో పెట్టేసుకొని ప్రాపర్టీస్లోకి వెళ్ళి ముందుగా సింబాలజీలో ఒపాసిటీ అనేది ఫుల్ ఉంటుంది, 100% ఉంటుంది. దాన్ని మనం 0% చేసేయాలి. ఒపాసిటీ 0% చేసిన తర్వాత లేబుల్స్లోకి వెళ్ళి ఇక్కడ నో లేబుల్ ఉంది కదా, ఇక్కడ సింగిల్ లేబుల్ పెట్టుకోండి. నో లేబుల్ దగ్గర సింగిల్ లేబుల్, ఇక్కడ ఎనీ నెంబర్ మనం దాని తర్వాత మనం క్లియర్ చేస్తాం కాబట్టి ఏమైనా ఇబ్బంది లేదు. తర్వాత టెక్స్ట్ ఏం అవసరం లేదు. ప్లేస్మెంట్లో ఇక్కడ అలో ప్లేసింగ్ లేబుల్స్ అవుట్ సైడ్ పాలిగాన్స్ అనేది ఆన్ చేయండి కంపల్సరీ. ఇది ఆన్ చేసుకున్న తర్వాత ప్రియారిటీ హై, తర్వాత సెట్టింగ్స్లో అబ్స్ట్రకల్ వెయిట్ కూడా హై పెట్టేసుకొని ఇక్కడ ఓవర్ ద ఫ్యూచర్ బౌండరీ ఉంటుంది, దాన్ని ఓవర్ ద ఫ్యూచర్ ఇంటరప్ట్ సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసి అప్లై ఓకే. ఒకవేళ మనం ఈ లేయర్ కానీ ఆఫ్ చేసామంటే పాయింట్స్ అన్నీ కూడా కొన్ని లోపల బయట పడడం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి కావాలంటే. ఒకవేళ ఈ లేయర్ కానీ మనం ఆన్ చేసుకుని సింబాలజీ 0 చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మన ఏమైతే చేసామో ఆ యొక్క పాయింట్ ఐడీస్ అన్నీ కూడా అవుట్ సైడ్ అనేది పడడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి సింబాలజీ ఒపాసిటీ 0 చేసేసుకొని లేబుల్స్లో సింగిల్ లేబుల్, ప్లేస్మెంట్లో అలో ప్లేసింగ్ లేబుల్ అవుట్ సైడ్ ఆఫ్ పాలిగాన్ సెలెక్ట్ చేసుకొని ప్రయారిటీ హై క్లిక్ చేసి అబ్స్టకల్స్లో సెట్టింగ్స్ క్లిక్ చేసి అబ్స్టకల్ వెయిట్ హై, ఇక్కడ ఓవర్ ఫీచర్ ఇంటర్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసి అప్లై ఓకే. దాని తర్వాత టాగుల్ లైటింగ్ ఆన్ చేసి ఇక్కడ ఈ యొక్క ఫీచర్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫీచర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే ఇక్కడ ఎల్పీ నెంబర్ డిస్ప్లే అవుతుందో దాన్ని మనం ఇక్కడ క్లియర్ చేసేసి ఓకే కొట్టినామంటే మనకు ఆ ఎల్పీ నెంబర్ కూడా, అంటే ఏదైతే నేమ్ కనబడుతుందో అది కూడా మనకు కనబడకుండా వెళ్ళిపోతుంది. సో మనకి ఇప్పుడు అవుట్ సైడ్ వచ్చేసి నీట్గా ట్రావర్స్ మ్యాప్ అనేది తయారై. డిఫరెన్స్ మళ్ళీ ఒకసారి చూడండి. మనం జస్ట్ ఇది డిజాల్వ్ లేయర్ ఆఫ్ చేసామంటే పాయింట్స్ అన్ని కూడా కొన్ని లోపల కొన్ని బయట పడడం అనేది జరుగుతుంది బౌండరీకి. మనం అదే డిజాల్వ్ లేయర్ ఆన్ చేసుకొని మనం ఏదైతే సెట్టింగ్స్ చెప్పామో ఆ సెట్టింగ్స్ అన్ని పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా లేబుల్స్ అన్నీ కూడా అవుట్ సైడే పడతాయి. మనం కావాలంటే తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇంకా మనకి ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.